అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టదిగ్బంధనం అయిపోయారు. అన్ని రకాలుగా రాజకీయంగా, కుటుంబ పరంగా, నైతికంగా అన్ని విషయాల్లో కూడా దిగ్బంధనంలో కూరుకుపోయారు. చెప్పుకోవటానికి సమాధానం లేక మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఎగ్జాంపుల్ కుటుంబ పరంగా చూడండి. ముందుగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు ఎగరేశారు. అది పోయినసారి ఎన్నికల్లో బాగా పనిచేసింది. అది ఇంకా షర్మిల గారు గట్టిగా జనంలో తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని. సరే, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నారు, అదో ఇదో అని చెప్పేసి షర్మిల గారి మీద కౌంటర్ అటాక్ చేసే లోపులోనే వైఎస్ విజయమ్మ గారు ఎంటర్ అయ్యి షర్మిల గారికి మద్దతుగా మేనల్లుడు మేనకోడల ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు, ఖచ్చితంగా ఎప్పటికైనా మేనల్లుడు ఆస్తుల్ని మేనల్లుడికి, మేనకోడల ఆస్తుల్ని మేనకోడలకి ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్న ఆస్తులని, కుటుంబ ఆస్తులని వైఎస్ విజయమ్మ ఓపెన్గా లెటర్ రాశారు. ఇక వైసీపీకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అప్పటికీ కొంతమంది వైసీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అంటే వైఎస్ విజయమ్మ షర్మిల గారి చేతుల్లో కీలుబొమ్మ అయ్యారని అలా మాట్లాడే ప్రయత్నం చేసినా, మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, మాట్లాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, మాట్లాడింది వైఎస్ కుటుంబంలో పెద్ద మనిషి. ఇప్పుడు ప్రజెంట్ ఆమె గారు పెద్ద మనిషి కాబట్టి ఆమె మాటకి వాల్యూ ఉంటుంది. అందులో ఆమె లేక నోటరీ చేపించి వదిలారు. అంటే నేను చెప్పే ప్రతి మాట కూడా లీగల్గా వాల్యూడు అని చెప్పేసి ప్రజలకి పంపించారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ బాగా బ్యాడ్ అయిపోయింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు లేక కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద 2012లోనే నమోదైన సిబిఐ ఈడీ కేసుల లెక్క ప్రకారం 42,000 కోట్ల అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్తున్నారు కదా. అందులో ఇప్పుడు ఏ ఆస్తుల కోసమైతే గొడవ జరుగుతుందో, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, తర్వాత ఇలహంక ప్యాలెస్కి సంబంధించినటువంటి భూమి, ఇదంతా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపాదించుకున్న సొమ్మే కదా. మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నప్పుడు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎలా అవుతుంది? షర్మిలకు కూడా కొంత ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, సాక్షి మీడియా ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, ఇడుపులపై ఎస్టేట్ ఉంది, అనేక చోట్ల భూములు ఉన్నాయి, ఆయన బినామీ పేరుతో ఆస్తులు ఉన్నాయని సిబిఐ ఈడీ కేసులు చెప్తా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఒక్క సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీసు లేదు ఇలాంక ప్యాలెస్లో కొంత భూమి ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బంది ఏంది అనేది సమాజంలోకి వెళుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆస్తులు లేవు, ఆయనేమి ఇవ్వగలడు అంటే అది వేరే విషయం. పైగా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు అవన్నీ కూడా 2010 తర్వాత వచ్చిన ఆస్తులు అంటే అది వేరే విషయం. కానీ ఈ ఆస్తులన్నీ కూడా 2004 నుంచి 2010 మధ్య వచ్చినాయి. అంటే రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు వచ్చినాయి. అంటే రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు వచ్చిన ఆస్తులు, అది కూడా కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కాదు, సొంతంగా సంపాదించుకున్న సొమ్ము కాదు. చెల్లెల బిడ్డలకి ఇవ్వడానికి ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్లో వస్తుంది. సో లాజికల్గా, లీగల్గా వైసీపీ ఏదని చెప్పవచ్చు. కానీ నైతికంగా చూసినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ టూ బ్యాడ్ అయిపోతుంది ఇక్కడ. సరే, అది ఒకవైపు. ఇంకోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి ఏమో పదే వైసీపీ ఎంపీ అవుతున్నాడు, అతనికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ తండ్రి చనిపోయి న్యాయ పోరాటం చేస్తున్న సునీతనేమో వైసీపీ డిజోన్ చేసుకుంది. ఇది ఇంకా పెద్ద మైనస్. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో న్యాయం జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఆ కేసులో నిందితుడిని వైసీపీ పార్టీలో ఎంపీని ఎందుకు చేశాడు? అసలు కేసు ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు రాలేదు, వైఎస్ భారతి దాకా ఎందుకు రాలేదు అనేటువంటిది సమాజంలో పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. వైఎస్ సునీతకి నైతికంగా చాలా మద్దతు లభిస్తోంది ప్రజల నుంచి. పాపం ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. పైగా వైఎస్ వివేక హత్య కేసు నీరు గార్చడానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారో ప్రజలంతా చూశారు. అవినాష్ రెడ్డిని అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎలా ప్రవర్తించింది, అప్పుడు ఎంక్వైరీ చేస్తున్న రామ్ సింగ్ అధికారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా కేసులు పెట్టింది, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. సో ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతుంది. అంటే ఈ కేసులో న్యాయం జరగకుండా ఆడబిడ్డకి అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పెద్ద నెగిటివ్ మార్కుని జగన్మోహన్ రెడ్డి గారు మూటగట్టుకుంటున్నారు. ఇది ఇంకొక పక్క ఇప్పుడు అమరావతి మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. చూడండి, అమరావతి కాదు 3 క్యాపిటల్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ విధానం. సరే, అది తప్పు, దాన్ని మేము ఒప్పుకోవట్లేదని 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. ప్రజల తీర్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మారాలి కదా. మారకుండా సరే పార్టీగా అమరావతి మీద అనేక ప్రచారాలు నడిపించారు. సరే, అయినా సరే అమరావతికే ప్రజలు మద్దతు ఇస్తూ వస్తున్నారు కాబట్టి కూటమి వాళ్ళు అమరావతిని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు పార్లమెంట్లో చట్టబద్ధత కోసం అసెంబ్లీని సమావేశపరిచి ఒక తీర్మానం ఆమోదిస్తున్న వేళ ఆ కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఇది ఎంత పెద్దమైన చెప్పండి. రాష్ట్రానికి సంబంధించి రాజధాని డిసైడ్ చేసుకుంటున్న క్రమంలో ఆ రాజధానికి చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంటుకు ఒక పెద్ద తీర్మానం పంపిస్తున్న సమయంలో ఇది దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం
లేదా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంట్లో మా రాజధానికి చట్టబద్ధత కల్పించండి అని పంపించాల్సి రావటం అంటేనే అదొక దురదృష్టకరం. అది కేవలం వైసీపీ వల్ల వచ్చిన పరిణామం. ఎందుకంటే పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మారుస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో అమరావతి మీద గేమ్ ఆడాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజధాని మారిద్దామని ఒక భయంతో చేస్తున్న తీర్మానం. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఇక నేను మార్చను, నేను అమరావతికి మద్దతిస్తున్నాను, నా ఆలోచన మారింది, మంచి చెడో ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టి నేను అమరావతి వైపు మొగ్గు చూపుతున్నాను అని వచ్చి చెప్పాలి. కానీ అసెంబ్లీకి రాలి. అంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి అదే రకమైనటువంటి కోపంతో ఉన్నాడు, అదే రకమైన ఆక్రోషంతో ఉన్నాడు, ఓడిపోయినా ఆయన ఆలోచనలో మార్పు రాలేదు అనేది జనంలోకి వెళ్తుంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నెగిటివ్ మైండ్ సెట్ని చూపిస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వచ్చింది, తర్వాత ఆర్సెల్ఆర్మిట్టర్ నా వల్లే వచ్చింది, పోర్ట్లు నా వల్లే నిర్మాణం అయినాయి, పోలవరం ప్రాజెక్టు నిర్మించింది నేనే, వెలిగొండ ప్రాజెక్టు కట్టింది నేనే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చేసుకుంటున్నారు. అంటే క్రెడిట్ చేసుకోవడానికి, అంటే క్రెడిట్ నాదే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీటిల్లో 1-2 జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండింగ్ చేసి ఉండుంటే, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారనుకోండి, ఎవరు అవునన్నా కాదన్నా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పోయి ఉండేది. వెలిగొండ ప్రాజెక్టు ఓపెన్ చేసి నీరు ఇచ్చారనుకోండి, ఎవరు అవునన్నా కాదన్నా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పోయి ఉండేది. కనీసం గూగుల్ డేటా సెంటర్ వదిలేయండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒప్పందం జరిగిన అదానీ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండింగ్ చేసుకోగలిగారనుకోండి, ఎవరు వద్దన్నా అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి అదానీ డేటా సెంటర్ పోయి ఉండేది. కానీ అవేవి జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండింగ్ చేసుకోకుండా 5 సంవత్సరాల పరిపాలన మొత్తం బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని పరిమితం చేసి, ఇప్పుడు గ్రౌండింగ్ అవుతుంటే, ఇప్పుడు ఓపెనింగ్స్ అవుతూ ఉంటే, ఇప్పుడు భూమి పూజలు దానికి సంబంధించిన పనులు స్టార్ట్ అవుతూ ఉంటే, ఇప్పుడు అవి నా వల్లే వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? నీ వల్ల అవి ఉంటే నువ్వే ఓపెన్ చేసుకోవాల్సి ఉంది కదా. పోలవరం ప్రాజెక్ట్ నీ వల్ల కంప్లీట్ అయింది, నీరు ఇచ్చే కంప్లీట్ అయిందని చెప్పుకుంటే బాగుండేది. నీరు ఇవ్వకుండా నువ్వు ఇప్పుడు వీళ్ళు స్పీడ్గా పనులు చేసి పోలవరం ప్రాజెక్ట్ 2028లో కంప్లీట్ చేస్తామంటే అది నా వల్లే అయింది అంటే ఎట సాధ్యం అవుతుంది? వెలిగొండ ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీరు అంటే వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి ఈ సంవత్సరం నీరు వదులుతామని కోటని చెప్తా ఉంటే అది నేనే కట్టానంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా నమ్మటానికి అవకాశం లేకుండా చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దిగ్బంధనంలో పడ్డాడు, పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతున్నాడు, క్యారెక్టర్ని కోల్పోతున్నాడు. అయితే క్యారెక్టర్ని కోల్పోయినా, నమ్మకాన్ని కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా అభిమానించే ఓట్ బ్యాంక్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, గుడ్డిగా, మూర్ఖంగా, పిచ్చిగా జై జగన్ అనేటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఆ ఓట్ బ్యాంక్తో జగన్ ఎప్పటికీ గెలవలేడు. ఆ ఓట్ బ్యాంక్ జగన్కి సరిపోదు గెలవడానికి. గెలవాలంటే మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్ కావాలి. ఈ మిడిల్ క్లాస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతారా? మిడిల్ క్లాసు, ఎబో మిడిల్ క్లాసు, ఒక సెక్షన్, ఈవెన్ కింది స్థాయి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు సంక్షేమ పథకాలు వస్తాయి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వరకు ఏమో తప్ప, రెండోది రాజశేఖర రెడ్డి కుటుంబం మీద సింపతి ఉండే వాళ్ళు ఎవరైనా కొద్దిమంది తప్ప, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి చూసి వాళ్ళు కూడా నెమ్మదిగా ఇటువైపు వెళ్తున్న పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రమంగా కొత్త ఓట్ బ్యాంకును తన వైపు రాబట్టుకునేది పోయి, కరుడు కట్టిన తన ఓట్ బ్యాంకును కూడా కొంత మిస్ అవుతున్నాడు, రాజశేఖర రెడ్డి అభిమానులు మిస్ అవుతున్నాడు. సో ఈ మొత్తం అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి, దిగ్బంధనం చేశాయి. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి పతనా వ్యవస్థను మనం చూస్తున్నాం. ఆ పతనా వ్యవస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముందుకెళ్ళాలంటే ఆయన కొంత మౌనం వీడారు కొన్ని విషయాల్లో. ఇప్పుడు చెల్లి ఒక కామెంట్ చేసింది, అమ్మ ఉత్తరం రాసింది, వెంటనే అమ్మను పోయి కలిసి, విజయమ్మనికి పోయి కలిసి, అమ్మే కాదు అమ్మతో ఈగో ఏంటి, అమ్మతో అహం ఉండకూడదు కదా, అమ్మను పోయి కలిసి, అమ్మ ఎందుకు ఇది కుటుంబంలో వివాదం కదా, నేను సెటిల్ చేసుకుంటాను, మీరు అడిగింది కాకపోయినా నేను ఇంతవరకు ఇవ్వగలను, ఇది ఇవ్వగలను, అది ఇవ్వలేను, ఏదో మధ్య మార్గంగా కూర్చొని. అమ్మ అయితే శత్రువు కాదు కదా, అమ్మ అయితే శత్రువు కాదు కదా. ఇలా విజయమ్మ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు రాజకీయంగా? ఆ రోజు కనుక విజయమ్మ బయటికి రాకపోయి ఉంటే, పులివెందుల ఎమ్మెల్యేగా ఆమె కంటెస్ట్ చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల కలిసి బయట జనంలో తిరగకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎక్కడ ఉండేవాడు? కాబట్టి అమ్మతో అహం కుదరదు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు గౌరవ అధ్యక్షురాలు, ఆ రోజు ఉప ఎన్నిక వచ్చినప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఆమె దగ్గరికి పోయి అమ్మకి ఓ పాదాభివందనం చేసి, అమ్మ నా ఏం ఆస్తులు కావాలో మీరు తీసుకోండి, లేదో ఇంతవరకు ఇవ్వగలను అనేది ఏదో సయోధ్య కుదిరించుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ నిలబట్టడానికి అవకాశం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని సమ్మతించుకునే వాళ్ళు కూడా లేదు మా కుటుంబం ప్రయారిటీ, చెల్లి ప్రయారిటీ అని, లేదా అమ్మ ప్రయారిటీ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మరి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, అహంతో ఉన్నాడు. అమరావతి విషయంలో కూడా అసెంబ్లీ కాదురే, జరిగింది ఏదో జరిగిపోయింది, అమరావతి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పుంటే ఎంత బాగుండేది చెప్పండి. ఇప్పుడు అమరావతిని డిజోన్ చేసుకోవడం ద్వారా
గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ ఆ జిల్లాలు మొత్తం వైసీపీ డిజోన్ అవుతున్నాయి. ఈయన అమరావతి ప్రాంతాన్ని డిజోన్ చేసుకుంటున్నాడు. ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి డిజోన్ చేసుకుంటున్నారు. అసలు ఈ జిల్లాలో ఓట్ బ్యాంక్ లేకుండా, ఈ జిల్లాలో సీట్లు లేకుండా జగన్ అధికారంలో రాగలడు? అసలు అయ్యే పనేనా? పోయినసారి 3 క్యాపిటల్స్ అని అధికారంలో ఉండి అది ఎన్నికలకు వెళ్తేనే ఈ 3 రాజధానులు అనేది ఏ చోట గెలవలేదు. ఇప్పుడు పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నాడు. వైజాగ్లో ఒక సీటు గెలిచాడా జగన్? వైజాగ్ సిటీ పరిధిలో. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో అరకు, పాడేరు 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు, వదిలేయండి. కానీ వైజాగ్ సిటీ పరిధిలో ఒకటానే గెలిచాడా? పోయినసారి గెలవలేదు, గెలవటానికి ఈసారి స్కోపు లేదు. గెలిచేలా జగన్మోహన్ రెడ్డి తనం తాను మార్చుకోలేకపోతున్నాడు. కాకపోతే ఏంటంటే జగన్ ఏంటంటే కూటమి మీద వ్యతిరేకత వస్తే, వాళ్ళు విడిపోతే, వాళ్ళ మీద జనాలకి కోపం వస్తే నేనే కదా గెలిచేది అన్న కాంటున్నాడు. ఎంతసేపటికి జగన్ ఒకటే స్ట్రాటజీ. వాళ్ళు ఏమి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఎంత ఇవ్వాలి? నెలకు 3,000 4,000 ఇవ్వాలి. అంటే ఎన్నాళ్ళు ఇవ్వలేదు? ఇప్పుడు 2 సంవత్సరాలు ఇవ్వలేదు. అంటే నెల 12 × 4 48,000 ఒక సంవత్సరానికి ఇవ్వలేదు. 2 సంవత్సరం 48,000 ఇవ్వలేదు. 48,000 దాదాపు ఎంత? 96,000 ఏమి ఇవ్వలేదు. 96,000 ఇవ్వలేదని 10 ఇంటికి పోస్టర్ కొట్టి, ఇగో మీకు 96,000 చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు, నారా లోకేష్ బాకీ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ బాకీ ఉన్నాడు, మహిళలకి 2,000 ఇస్తా ఉన్నారు కూటమిళ్ళు. ఆ 2,000, ఆ 12 రోజులు 24,000, 24 అంటే 2 సంవత్సరం 48,000, ఇంకా 48,000 బాకీ ఉన్నారు. ఇట్లా ప్రజల్లో డబ్బు మీద ఆశ ఉంటుంది కాబట్టి, పథకాల మీద ఆశ ఉంటుంది కాబట్టి, ఆ పథకాలు మీకు ఇంక ఇవ్వలేదు అనేది జనంలో తీసుకెళ్ళి అలా గెలవాలని చూస్తున్నాడు తప్ప, అంటే జనాల ఆశలు అడ్డబెట్టుకొని గెలవాలని చూస్తున్నాడు తప్ప. ఇప్పుడు పథకాలంటే పద్దానికి 5 సంవత్సరాల టైం ఉంటుంది. 5 సంవత్సరాలు ఎప్పటి నుంచైనా పథకం స్టార్ట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధానం అది. జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు డే 1 నుంచి అన్నీ అప్లై చేయలేదు కదా. పెన్షన్ పెంచడానికి ఎన్నాళ్ళు పట్టింది? 4 సంవత్సరాలు, సంవత్సరానికి 250 చొప్పున పెంచాడు. కానీ ఇప్పుడు కూటమి వల్ల అలా కాదుగా. సో ఇప్పుడు అలా లెక్కేసుకొని అలా ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలనుకుంటే అది అయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక ర్యాంక్ స్ట్రాటజీలో పోతున్నాడు. జనాలు డబ్బుకు లొంగుతారు, డబ్బు అంతే ఆశ. ఇంత డబ్బు మీ కూటమి బాకీ ఉందంటే, ఓహో కూటమి వాళ్ళు ఇంత డబ్బు బాకీ అయ్యారా నాకు అంటే వింటానికి బాగుంటుంది కదా. 48,000 బాకీ ఉన్నారు కూటమి వాళ్ళు, లేదు 96,000 బాకీ ఉన్నారు మీ కూటమి వాళ్ళు అంటే 96,000 అనేసరికి పెద్ద అమౌంట్ కనపడిద్దిగా సామాన్యుడికి. అలా చెప్పి అలా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు ఓట్టేస్తారని నేను గెలుస్తానని అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి రియాలిటీలో ఇది సాధ్యం అవుద్దా? మీరే చెప్పండి.